ఓం శ్రీ మాత్రే నమః. అమావాస్యలన్నింటిలో కూడా మాఘ అమావాస్య అంటేనే అత్యంత శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజు కొన్ని పరిహారాలను గనక చేసుకున్నట్లయితే మీకు మరియు మీ ఇంటికి పట్టిన దిష్టి మొత్తం పోతుంది. అమావాస్య నాడు అర్ధరాత్రిలోపు ఈ పరిహారాలను చేసుకోవటానికి ప్రయత్నించండి. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అంటాము. ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది. శుక్రవారం కలిసి వచ్చే అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య ఇంకా పవిత్రమైంది. కాబట్టి ఈ మాఘ అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించటం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ వీడియో తప్పకుండా చూడండి. మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం నాడు, అందులోనూ అమావాస్య గడియల్లో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి. అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకుని తలస్నానం చేస్తే నరదృష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ మాఘ అమావాస్య రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో ఎరుపు రంగు గులాబీలు ఒకటి. కాబట్టి ఈ అమావాస్య రోజున 5 గులాబీ పూలను తీసుకుని వాటిని లక్ష్మీదేవి ఫోటోకి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరటంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో నూనె పోసి 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఏ అమావాస్య నాడు పూజా గదిలో పిండి దీపం వెలిగించినా వారికి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. శుక్రవారం నాడు తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి మొక్కను ముట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ జీవితం ధన్యమయ్యునట్లే. అంతటి శక్తి ఈ మాఘ అమావాస్య తిథికి ఉంటుంది. అలాగే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పూజ గదిలో తులసి ఆకులు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మనలో చాలామంది నరదృష్టి సమస్యలతో బాధపడతారు. ఎవరికైతే నరదృష్టి తగులుతుందో అలాంటి వారు కటిక పేదరికం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలి అంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కల్లుప్పు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి ముందు వేలాడు తీయండి.
మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది. మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి. అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే అమావాస్య సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షిస్తాయి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద స్వస్తిక్ గుర్తును గీయండి. అమావాస్య రోజున గనక ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం. ఈ రోజున గోవుకు గడ్డి కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. ఇక అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం, గోధుమలు అలాగే చీపురు కొనకూడదు. అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు. ఈ అమావాస్య రోజున ఇంట్లో చీమలు గనక కనిపించినట్లయితే కొంచెం పంచదార వేయండి. ఇలా చేయటం వలన మీ పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.